దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. పునరుద్ధాన దినాన పునరుద్ధాన ఆశీర్వాదాలు కలుగునుగాక. చూస్తూ సమయం ఎంతో వేగవంతంగా జరగటం మనం చూస్తున్నాం. మరి 25 మరి చాలా స్పీడ్గా వెళ్ళటం చూస్తున్నాం. సమయము కాలముతో వేగంగా అయిపోవటాన్ని మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మరి ఉన్న పరిస్థితులను చూస్తున్నప్పుడు మరి అనేక విధాలుగా ప్రభు యొక్క రాకను గుర్తు చేస్తున్నాయి. మరొకసారి మనమందరం కూడా ఆత్మలో, శరీరంలో, మనసులో కూడా ఆ ప్రభు యొక్క రాకకు సిద్ధపడాలా, మెలుకు కలిగి ఉండాలా, ప్రార్థించేవారిగా మనం ఉండాలా. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్తానండి. పరిశుద్ధుడి తండ్రి, ఎవరైతే నాయన లైవ్ ద్వారా మాతో కూడా ఐక్యమై ఏక మనసు కలిగి హృదయపూర్వకంగా ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్ని మరొకసారి దర్శించండి. మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి, మీ వెలుగును ఉదయింపచేయండి. శాంతి లేని వారికి, సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి నైనా వారి కష్టం నుంచి, వారి బాధల నుంచి విడిపించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఎవరి మనస్సుని మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని వాగ్దానం చేసావు నైనా. మరి హృదయంలో శాంతి కలుగునుగాక. ప్రతి కలవరం, ప్రతి భయం, ప్రతి అనీజీ యేసు నామములో తొలగిపోనుగాక. ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు నాయన, వ్యాధిగ్రస్తమైన శరీరాలు ప్రభా, కుటుంబ సమస్యలు, సంఘ సమస్యలు ప్రభా, కుటుంబంలో వారి వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలతో పోరాడుతున్నారో అవన్నీ నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ప్రతి చీకటి దయ్యములక శక్తులు, చీకటి శక్తులు యేసు క్రీస్తు నామములో వారి జీవితం నుంచి తొలగిపోనుగాక. బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని ప్రతి కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, థైరాయిడ్, నేను తలలో నొప్పి, కడుపులో నొప్పి, నాయన నడుములో సమస్య, బీపీ, షుగర్, ఏ వ్యాధితో బలహీనులై బాధపడుతున్నారో ప్రభా, ఏ సమస్య వారిని బాధిస్తుందో అవన్నీ కూడా యేసు నామములో దూరము చేయండి. అలా చేసినందుకు వందనాలు. సకల మహిమంతా మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారని నమ్ముతున్నాండి. మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా మీకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక చెందినవారైతే మరి మల్లికార్జున్ నగర్లో బెత్లహేం స్కూల్లో, మరి గోపాల్ నగర్ అంటారు పిల్లరా, మరి ఆ ప్లేస్లో 9 o'clock to 11 o'clock వరకు ప్రార్థనలు ప్రతి ఆదివారం జరుగుతున్నాయి. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఆ ప్రాంతానికి దగ్గరలో ఉండి ఏ చర్చి కనుక వెళ్ళకుండా ఉన్నట్లయితే మరి మందిరానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అలాగే ప్రత్యేకంగా మరి మనం చూస్తున్నాం, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. లాస్ ఏంజల్స్ ఒక పట్టణం, చాలా అందమైన పట్టణం. మరి హాలీవుడ్, మరి ప్రఖ్యాతిగాంచిన మరి అనేక స్టార్స్ అక్కడ మరి ఉన్న ఇండ్లు కట్టుకున్న ప్రదేశం, మరి సంపన్నులు ఉన్న ప్రదేశం అది. మరి ఆ ప్రాంతం ఎలా అగ్నికి ఆహుతి అయిపోయిందో మనం చూస్తున్నాం. చాలా పెద్ద పెద్దవారి మరి ఇండస్ట్రీలో, అలా హాలీవుడ్లో, లేదా రాజకీయవేత్తలలో మరి అనేకుల మరి చాలా ఖరీదుతో కూడిన ఆ ఇళ్ళన్నీ కూడా దగ్ధమైపోవటం మనం చూస్తున్నాం. నిజమే పిల్లరా, ఎంత బాధాకరమైన విషయం. ఆ ప్రాంతం కొరకు, మరి అమెరికా దేశం కొరకు మనం ప్రార్థించాలా. మరి అనేక ఎకరాల మరి స్థలాలు మరి నేలమట్టం అయిపోయినాయి. కొన్ని లక్షల కోట్ల మరి డబ్బు మరి లేదా ఆస్తి నష్టపోవటం మనం కళ్ళతో చూస్తున్నాం. మరి అనేక ఛానల్లో మనం చూస్తున్నాం. 13 లక్షల కోట్లు అంటే మీరు అర్థం చేసుకోవాలా. మరి చాలా పెద్ద పెద్ద వారి ఇండ్లు సైతం కూడా కాలిపోయి నిస్సహాయ స్థితిలో
అంటే కట్టుబట్టలతో నిలబడిన స్థితి కనబడుతుంది. మరి ఇటువంటి మరి భయంకరమైన స్థితిలో దేన్ని బట్టి మనం అతిశయపడదు. కొంతమంది ఇల్లు, ధనము, లేదా వెండి, బంగారం, మరి కొన్ని కోట్లు, మరి మన భాషలో చెప్పాలంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు పెట్టిన ఇల్లు కూడా నేలమట్టమైపోయి దహించబడి బాధాకరమైన స్థితిలో కనబడుతుంది. కొంతమంది 1000 కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులు కూడా మరి ఎలాగైపోయినట్టే నేలమట్టం అయిపోయినాయి. ఇవన్నీ కూడా మరి చివరి దినాలు, మరి భయంకరమైన దినాలుగా మనకు సూచనగా కనబడుతున్నాయి. మరి ఎవరు ఏది కలిగి ఉన్నా అవన్నీ ఒక దినాన విడిచిపెట్టవలసిందే. అయితే ప్రభుని కలిగి ఉన్నప్పుడు మరి ప్రభు చెంత మనం చేరతాం. ఈ లోకములో ఏది శాశ్వతం కాదు. ఈ లోకములో ఏది కూడా, ఈ ఆస్తి, ఈ లోక సంపద మనల్ని ఎంత మాత్రం కూడా రక్షించలేదు. అయితే మన ఆత్మను, మన శరీరాన్ని, మన జీవితాన్ని రక్షించే రక్షకుడైన యేసు యొక్క రక్తములో కడగబడితే మన జీవితాలకు ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. మరి ఆ పట్టణము కొరకు మరి అందమైన పట్టణం మనం చూస్తున్నాం విజువల్స్లో. మరి కొన్ని TV9, కొన్ని వేరే వేరే ఛానల్స్, వేరే వేరే ప్రైవేట్ వారు కూడా యూట్యూబ్లో చూపిస్తున్నారు. అందంగా ఉన్న ప్రాంతం ఒక డేలోనే ఎలా దగ్ధమైపోయి నశించిపోయి, ఒక విధంగా చెప్పాలంటే నేలమట్టమైపోయి కనబడటం చాలా విచారకరం, చాలా బాధాకరం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ ప్రాంతం కొరకు, ఆ పట్టణం కొరకు, దేశం కొరకు, అన్ని దేశాల కొరకు మనం ప్రార్థించాలా. ప్రార్థన మన మీద భారంగా ఉంది పిల్లలరా. అటువంటి ప్రాంతాల కొరకు, మరి ఆ దేశముల కొరకు మనమందరం ఏకీభవించి ప్రార్థిద్దాం. మంచిది. మరి నా ప్రార్థన అంశంలోకి వెళ్తున్నా. ప్రత్యేకంగా ఈ మినిస్ట్రీని, నన్ను, నా కుటుంబాన్ని ప్రేమిస్తూ ఆదరిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు క్రీస్తు యేసు నామములో తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలు క్షేమాన్ని దేవుడు దయచేయునుగాక, నెమ్మది కలగచేయునుగాక. మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని దేవుడు భద్రపరచునుగాక. ప్రత్యేకంగా దేవుని యొక్క హస్తం మీపై, మీ కుటుంబాలపై నిండుగా ఉండునుగాక. మరి నా వాక్య సందేశం ఏంటంటే, నిబంధనతో కూడిన ప్రార్థనలో గొప్ప రిజల్ట్ ఉన్నది. నిజమే, ప్రార్థన అనగానే తప్పక ఏదో ఒక దినాన మనం రిజల్ట్ అనేది చూస్తాం. ప్రార్థనలో మరి జవాబుని మనం చూస్తాం. చూడండి, అప్పుడప్పుడు పరీక్షలలో 100కి 100 మార్కులు వచ్చినప్పుడు, ఆ రిజల్ట్ చూసినప్పుడు చాలా ఆనందపడతాం. ఏదో 35 మరి వచ్చినప్పుడు పాస్ మార్కులు, 34 వస్తే ఫెయిల్డ్, మరి 35 వస్తే పాస్ అయినాం, బార్డర్ మార్కులతో పాస్ అయినాం. అలాగే 100కి 100 మార్కులు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ని ఏమంటారంటే గొప్ప రిజల్ట్, 10/10, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, చాలా గుడ్ మార్క్స్ అని మనం పొగుడుతూ ఉంటాం. అలాగే నిబంధనతో కూడిన ప్రార్థనలో గొప్ప రిజల్ట్ ఉంది. ప్రార్థనకు రిజల్ట్ వేరే, మరి నిబంధనతో కూడిన ప్రార్థన రిజల్ట్ వేరే. అంటే నువ్వు దేవునితో ఒక ఒప్పందాన్ని, లేదా దేవునితో ఒక మొక్కుబడి, దేవునితో ఒక సంబంధం పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే గొప్ప రిజల్ట్స్ని నీకు తీసుకొస్తాయి. మంచిగా మరొకసారి మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. అంటే నిబంధనతో కూడిన ప్రార్థన. మనం దేవునితో నిబంధన చేయాలా, దేవుడు కూడా మనతో నిబంధన చేశాడు. పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుడు మన పాపాలన్నీ క్షమించి వేశాడు, మన పాపాలన్నీ మర్చిపోతున్నాడు. బ్లడ్లో మరి ఎంతో పవర్ ఉంది. అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సామాన్యంగా ప్రార్థన చేస్తాం. ఏదో పెదవుల మీద ప్రార్థన చేస్తాం, లేకపోతే మన మీద కొంత సమయం అలా చేయాలి కనుక చేయకపోతే ఆ దినం ఏదైనా కీడు కలుగుతుందని జస్ట్ 5-10 నిమిషాలు మరి ఏదో పెదవులతో ప్రార్థన చేసి ఆ దినాన్ని ఏదో జరిగిపోతూ ఉంటాం. అలా కాదు, మనం చేసే ప్రార్థనలో ఎటువంటి ప్రార్థన ఉండాలంటే, ఎటువంటి ప్రార్థన శక్తివంతంగా, ఎటువంటి ప్రార్థన బలమైన గొప్ప రిజల్ట్స్ని మనకిస్తే అంటే, మనం ప్రార్థించిన ప్రార్థనలో నిబంధన అనేది చాలా అవసరం. ఇలా చూస్తున్న మీ జీవితంలో అంటే దేవుని దగ్గర నువ్వు ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు నిబంధనతో కూడిన ప్రార్థన ఉండాలా. మరలా అంటున్నా, అటువంటి ప్రార్థనలకు గొప్ప గ్రేట్ రిజల్ట్స్ అనేటివి కనబడతాయి. మనం ఈ ప్రార్థనలు అన్నిటికీ మీరు చేసే ప్రార్థనకు దేవుడు గొప్ప రిజల్ట్స్ ఇచ్చునుగాక. మరి సామాన్యంగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. కొంతమంది మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని అడుగుతూ ఉంటాం, ఈరోజు నన్ను తాకాలా, ఈరోజు నన్ను నింపాలా,
ఈరోజు ఈ కార్యం చేస్తే కానీ ప్రార్థన నుంచి లెగను. నిజమే, ఇటువంటి ప్రార్థన కొంతమంది బైబిల్ ఉన్నారు. మరి అలాగా చేసిన వారి జీవితంలో నిజమే బలమైన కార్యాలు జరగటం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే నిబంధన చేయాల, లేదా ఒక మొక్కుబడి, లేదా ఒక నీ కలిగింది ఏదైతుందో దాన్ని చేస్తా అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకొని చేస్తావో ఆ ప్రార్థన, అటువంటి ప్రార్థన మరి దాన్ని ఏమంటారంటే నిబంధన. అంటే దేవునితో నీ ఒక నిబంధన చేసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన గొప్ప రిజల్ట్స్ని ఇస్తుంది. ఉదాహరణకి నాకు ఈ జాబ్ దొరికితే, నాకు వివాహం అయితే, నాకు ఈ మగబిడ్డని ఇస్తే, లేదా ఈ యొక్క సంతానం ఇస్తే, లేకపోతే ఈ ఫలానా కార్యం చేస్తే ఇది నేను చేస్తా అంటే దీన్ని ఏమంటాం? మొక్కుబడి అంటాం, లేదా దేవునితో ఒప్పుకోవటం అంటాం, తీర్మానం అంటాం, నిబంధన చేసుకోవటం అంటాం. అంటే ఇటువంటి ప్రేయర్ ఇటువంటి కార్యాన్ని చేస్తుంది, గొప్ప రిజల్ట్స్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు మరి మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలో చూడండి, అప్పుడప్పుడు మనం కొన్ని వంటలు చేస్తాం, చాలా బ్యూటిఫుల్గా అన్నిటిని వేసి చేస్తాం, దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పే కానీ అది చాలా రుచికరంగా మారుతుంది. అలాగే దేవునితో చేసే నిబంధన ప్రార్థన మీ జీవితానికి, మీ కుటుంబానికి, అంటే మీ ఆలస్యమైన ప్రార్థనలకు, జవాబు చూడని ప్రార్థనలకు, మీరు ఏదైతే కోరి ప్రార్థనకు ఇంకా ఆలస్యమైపోయి జవాబు రావట్లేదు, వాటిలో నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో ఆ ప్రార్థనకు గొప్ప తేడా చూస్తావు. అనగా దాని అర్థం ఏంటంటే గొప్ప రిజల్ట్స్ చూస్తావు. మనందరికీ బాగా తెలుసు, మొదటి సమూయేలు గ్రంథములో హన్నా ఉంటుంది. హన్నా మరి ఎల్కానాకు 2 భార్యలు, హన్నా పెనిన్నా. మరి హన్నాకు పిల్లలు లేరని మనందరికీ కూడా తెలుసు. ఆమె ఏడ్చింది, కన్నీరు కాచింది, ఇలాగ అనేక సంవత్సరాలు ప్రార్థిస్తుంది. మరొక దినాన మరి శ్రమ కలిగిన ఈ శ్రమను బట్టి తన వైరి అయిన పెనిన్నా మరి బాధిస్తున్న బాధను బట్టి తను ఏడ్చి తను పొందిన అవమానానికి బాధపడి ప్రతి ఏట కూడా వెళ్తుంది, అర్పణ అర్పిస్తుంది. భర్త చూస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, ఏం పర్వాలే, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కానా అంటే ఓదార్చి ఆదరిస్తున్న భర్త కూడా ఉన్నాడు. పరిస్థితులు ఎంత బాధాకరంగా ఉన్నా అన్నీ మంచిగానే ఉన్నాయి, చక్కగా జరుగుతుంది. కానీ ఈ స్త్రీ అయితే చాలా వేదనతో, చాలా దుఃఖముతో బాధపడిపోయి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒక దినాన ఒక తీర్మానం చేసుకుంది, ఇలాగైతే లాభం లేదు, మరి నేను ప్రార్థన చేస్తున్నా, ఏటేట బలి అర్పిస్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, సిలోహ్ అనే ఆ ప్రాంతానికి వెళ్ళి దేవునికి అర్పణ చేస్తున్నా, మరి మొక్కుబడి అంటే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, ఈ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి కూడా నా ప్రార్థన చేస్తున్నా అని ఇలా చేసుకుంటున్న సమయంలో ఒక దినాన ఒక తీర్మానం చేసుకుంది. ఒకరోజు ఒక ప్రార్థన మార్చింది. మీరు 10వ వచనం ఇస్తే, బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయొచ్చు, ఏడుచుచ్చు ఈ విధంగా అంటుంది, సైన్యములపతి యెహోవా, నీ సేవకురాల నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలు నాకు మగ పిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములను నేను వానికి యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఇక్కడ చూస్తే గమనిస్తే అంటే ఈ స్త్రీ యొక్క జీవితంలో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఆమె నోరు కనిపెడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ చాలా చక్కగా ఉంది. అంటే ఈ విధంగా ప్రార్థిస్తున్న ఈమె అనేక దినాలు ప్రార్థన చేసింది, అనేక సంవత్సరాలు కూడా ప్రార్థన చేసింది. కానీ ఇప్పుడు ఒక ప్రార్థనలో ఒక డిఫరెంట్ చేస్తుంది, ఒక వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. ఏంటంటే ఆ వ్యత్యాసం ఏంటంటే ప్రార్థిస్తున్న ప్రార్థనలు అప్పుడప్పుడు జవాబు రానప్పుడు దేవునితో ఒక మొక్కుబడి, దేవునితో ఒక తీర్మానం, లేదా దేవునితో ఒక నిబంధన ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన చేస్తావో అక్కడ గొప్ప మరి మేలు, అంటే గొప్ప ఒక విధంగా చెప్పాలంటే కార్యం లేదా గొప్ప రిజల్ట్ అనేది మనం చూస్తాం. మీ జీవితంలో ఇది మొదలుకొని దేవుడు బలమైన కార్యములు చేయునుగాక, అంటే మీ ప్రార్థనకు గొప్ప రిజల్ట్స్ వచ్చునుగాక. అవును, 100కి 100 మార్కులు వస్తే వాటిని ఏమంటాం? గ్రేట్ రిజల్ట్ అంటాం. నిజమే. అలాగే ఈ ప్రార్థనలన్నీ విని దేవుడు దానికి తగు జవాబిచ్చునుగాక. ఈ విధంగా ప్రార్థించింది, ఈ విధంగా చెప్పుకుంటుంది, బాధపడుతుంది. అప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వచనాన్ని చూస్తే మరి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, అంతటా ఏలి
నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఎప్పుడైతే ఈ విధంగా మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసిందో దైవజనుడిని ప్రేరేపించి దైవజనుడు ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అవును, దేవుడు నీకు క్షేమము కలగచేయునుగాక, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. మరి నిజమే. మరి 19వ వచనాన్ని కనుక చూస్తే, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాం. ఇక రిజల్ట్ చూస్తుంది, ఎన్నో సంవత్సరాలు చూడనటువంటి రిజల్ట్, గొప్ప కార్యం, ఒక అద్భుతం, తను అనుకున్న మేలు, చూడలేనటువంటి మేలు. ప్రార్థనే కాదు, ప్రార్థనలో సంథింగ్ నువ్వేం చేయాలంటే యాడ్ చేయాలా, అంటే కలపాలా. ఏం కలపాలయ్యా? ఏదో ఒకటి మొక్కుబడా, ఒక తీర్మానమా, ఒక నిబంధన, ఒకటి చేస్తానా? నువ్వేం చేయగలవు? ఓ ధర్మమా, కనికరమా, ప్రేమనా, ఒక మొక్కుబడా, లేదా చైత యా నేను ఈ విధంగా ఇది ఖచ్చితంగా నేను ఇలా చేస్తా, ప్రథమ ఫలమా? అంటే నీ ప్రేయర్ ఉట్టి ప్రేయర్ అయితే సరిపోదు. అప్పుడప్పుడు ప్రార్థనకు జవాబు రాకపోతే, గొప్ప రిజల్ట్ నువ్వు పొందాలనుకుంటే, గొప్ప రిజల్ట్ నువ్వు చూడాలనుకుంటే, నీ ప్రార్థన గొప్ప ప్రతిఫలాన్ని నీకు ఇవ్వాలనుకుంటే, ఆ ప్రార్థన ఊరికే ప్రార్థన కాదు, లేదా ఏదో ఆనవాలుగా చేసే ప్రార్థన కాదు, లేదా పెదవులతో చేసే ప్రార్థన కాదు, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థనలో నిబంధన ఉండాలా. అవును, ఇక్కడ చూస్తే ఏమంటుంది, నీవే కనుక నాకు మగ బిడ్డనిస్తే నేనేం చేస్తాను? అతని తల మీదకి క్షౌరము రానివ్వను, నీ మందిరములో విడిచిపెడతాను, నీ సేవక ఇస్తాను. నిజంగా ఇలాగ ఎప్పుడైతే అనుకుందో, ఏలీ అనే ప్రవక్త కనిపెట్టాడు, ఇశ్రాయేలు దేవుడు నీ మనవి దయచేయునుగాక. నిజమే. ఆ తదుపరి వెంటనే యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాం. నిజంగానే మరుసటి ఏట సమూయేలుకు జన్మనిచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యం, ఎంత మేలు, ఎంత గ్రేట్ రిజల్ట్. ఒక విధంగా చెప్పాలంటే ఆమె గర్భాన్ని దేవుడి మూసినంట. కానీ ఈమె చేసిన ఒక నిబంధనను బట్టి, ఈమె ఒక తీర్మానం బట్టి, ఈమె మొక్కుబడిని బట్టి, ఈమె ఎప్పుడైతే ప్రార్థనలో ప్రార్థనే కాకుండా ఆ ప్రార్థనకు యాడ్ చేస్తుంది. ఏం యాడ్ చేస్తుంది? ఒక తీర్మానం, ఒక మొక్కుబడిని యాడ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అలా చేసిందో వెంటనే ప్రభు అంటున్నాడు కదా, అక్కడ దైవజనుడు అంటాడు, దేవుడు ఇశ్రాయేలు దేవుడు నీ మనవిని అంగీకరించునుగాక. వెంటనంట అలా పలికిన తర్వాత యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనును. మరలాంటి లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడి సంవత్సరం మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుగాక. మీ పేదరికం, మీ కఠినత్వం, మీ దరిద్రత, మీ యొక్క బాధ, మీ యొక్క అప్పు సమస్య, మీ మూయబడిన ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడునుగాక. అయితే మన జీవితంలో దేవుని దగ్గర నుంచి, అంటే పరలోకం నుంచి, పరమందున దేవుని దగ్గర నుంచి ఊరికే ప్రార్థన చేస్తూ కొన్ని సంవత్సరాలు గడుస్తుందేమో, జవాబు చూడలేకపోతున్నామేమో, అద్భుతాన్ని పొందలేకపోతున్నామేమో, అనుకున్న మేలు నీ జీవితంలో కలగట్లేదేమో. అయితే ఇప్పుడు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభా ఇలా కనుక నీవు చేస్తే నేను కూడా ఇలా చేస్తా. వాట్ ఏ బ్లెస్సింగ్. ఒకవేళ అయ్యా నేను ధర్మాన్ని చేస్తానయ్యా, ఇదిగో దైవజనుడికి ఇలాగుంది, ఇలా చేస్తానయ్యా, లేకపోతే నేను మొక్కుబడి చేసుకుంటున్నా, లేతే నా ప్రథమ ఫలాన్ని తీస్తా, నా ఇది పేదలకు ఇస్తా, లేదా వస్త్రాలు ఇస్తా, ఈ విధంగా చేస్తా. అంటే ఎప్పుడైతే అటువంటి తీర్మానం కలిగి నువ్వు ప్రార్థిస్తావో దేవుని దగ్గర నుంచి బలమైన కార్యాలు పొందుముగాక. బలమైన కార్యాలు జరుగుతాయి. మరి ఇక్కడ అదే హన్నా చేసింది. హన్నా ఊరికే ప్రార్థన చేసినప్పుడు చూడనటువంటి జవాబు, తను ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుని మొక్కుకుందో, మొక్కుబడి చేసిందో, గ్రేట్ రిజల్ట్ నుంచి వస్తుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో గ్రేట్ రిజల్ట్ ఈ సంవత్సరంలో మీకు ఉండును గాక. ఈ 25 యేసు నామములో గొప్ప కార్యములు, గొప్ప మేలు జరుగును గాక.